ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్థుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. మ్రాని కొమ్మల ఆదివారము, క్రీస్తు శ్రమల ఆదివారము. శ్రోతలు, ఈ రోజున మనం శ్రీ యేసుక్రీస్తు యెరూషలేములో మహావైభవంగా ప్రవేశించిన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. పవిత్ర పాస్క వేడుకలకు ఈ ఉత్సవం నాంది ప్రస్తావనగా ఉంటుంది. ఆదిమ క్రైస్తవ సమాజంలో పాస్క వేడుకలు ఒక్క రోజులోనే ముగిసేవి. అంటే క్రీస్తు శ్రమలు, పునరుత్థానం, శిలువ మహిమ, పవిత్రాత్మ రాకడ, క్రీస్తు రెండవ రాకడ అనే ఘట్టాలన్నీ కలిపి ఏకైక మహోత్సవంగా ఒక రోజులో జరుపుకునేవారు. కానీ కాలక్రమంగా వాటిని వివిధ భాగాలుగా, ఉత్సవాలుగా విభజించారు. ఈ వేర్పాటులో పెద్ద శుక్రవారం, పునరుత్థాన మహోత్సవం, మోక్షారోహణం, పెంతెకోస్తు మహోత్సవం అనే ప్రధాన భాగాలు ఏర్పడ్డాయి. వేరువేరు రోజుల్లో ఇవి కొనియాడారు. క్రీస్తు రెండవ రాకడ అనే ఉత్సవం ఆగమన కాలంలో చేర్చబడింది. ఆ తరువాత కొంతకాలానికి మొదటి జాబితాలో మ్రాని కొమ్మలు లేదా క్రీస్తు శ్రమల ఆదివారం చేర్చారు. దీన్నే పాట్ల ఆదివారం కూడా అంటారు. పవిత్ర గురువారం కూడా చేర్చబడ్డాయి. ఈ విధంగా మొదట ఒక రోజులో నిర్వహించిన వేడుకలు క్రమంగా ఒక వారం రోజుల పాటు నిర్వహించటం మొదలైంది. ఈ విధంగా పవిత్ర పాస్క వారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు క్రీస్తు శ్రమల, మ్రాని కొమ్మల ఆదివార ఉత్సవాన్ని ప్రకటించే అంశాన్ని గురించి పరిశీలించుదాం. యెరూషలేములో యేసు ప్రవేశం అనే అంశాన్ని లూకా సువార్తకారుడు 19వ అధ్యాయంలో 28 నుండి 40 వచనాల్లో వివరించాడు. దానిని తరువాత మనం పరిశీలించుదాం. యేసు ఈ విధంగా యెరూషలేములో ప్రవేశించింది శ్రమలను అనుభవించటానికిని, మానవ రక్షణ సాధించటానికిని అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన బలి కావటానికే అక్కడకు దీక్షోపరుడై వెళ్ళాడు. మానవులందరి పాపాలు తనపై వేసుకొని వారి పాపాలను బలి చేయటానికి ఆ పురంలో ప్రవేశించాడు. కనుకనే ఆయన గురించి యెషయా ప్రవక్త చాలా ఘనంగా వర్ణించాడు. యెషయా 50వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల్లో ఈ అంశం ఉంది. ఈ పఠనంలో 3 అంశాలు వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. 1. ప్రభు సేవకుడి విధి. 2. అతడి విధి విధానం. 3. అతడి ప్రవర్తనం. వీటిని క్రమంగా చూద్దాం. సేవకుడి విధి. ముందుగా సేవకుడి విధి. ఇతడు దైవికంగా వెలసిన ప్రవక్త. ఇతన్ని సంసిద్ధపరచిన వాడు దేవుడు. దేవుని సందేశాన్ని బోధించటానికి వచ్చిన ప్రవక్త, బోధకుడు ఇతడు. ఇతడి బోధలు ప్రజల కోసం ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి అతడి బోధలు వినేవారు ఊరటను అనుభవిస్తారు. అతడు బోధకుడు మాత్రమే కాదు, బోధించిన దానిని పాటించే భక్తిమంతుడైన సేవకుడు కూడా. అనుదినం దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే ఈ సేవకుడి విధి. కాబట్టి ఇతడు విధేయత గల సేవకుడు, దేవుడికి నచ్చిన సేవకుడు. కనుకనే అతడు ఇలా సంభాషించాడు: ప్రజలారా, నా మాట వినుడు. జాతులారా, నా పలుకులు వినుడు. ఉపదేశమును వసగువాడను నేనే అని చెప్పుకుంటూ తన సేవకత్వాన్ని గురించి ఇట్లు చెప్పాడు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించునట్లు చేశాను అని వెల్లడించాడు. 2. అతడి విధి విధానం.
గురించి చూద్దాం. ఈ దైవ సేవకుడు నిధి నిర్వహణములో కష్టాల పాలు అవుతాడు, హింసలను అనుభవిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి అవమానం భరించవలసి వచ్చినా దేవుడు నిర్దేశించిన విధంగా నడుచుకుంటాడు. కనుకనే ఆ సేవకుడు ఇలా చెప్పాడు, నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియూ చేయనైతిని అని చెప్పుకొన్నాడు. 3. అతడి ప్రవర్తనం. ఈ సేవకుడు కష్టాల్లో కూడా దేవుడిపై భారం వేసి ఆత్మధైర్యంతో వ్యవహరిస్తాడు. బాధలకు భయపడి విధిని విస్మరించడు. దృఢ సంకల్పంతోనూ దీక్షతోనూ ముందుకు సాగుతాడు. సాహసంగా ప్రవర్తిస్తాడు. ఈ విషయాన్నే అతడు ఇలా చెప్పుకొన్నాడు, ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకు రాయివలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను అని అతడు స్పష్టంగా చెప్పాడు. ఈ సేవకుడు నిర్దోషి కనుక దేవుడే ఇతనికి సాయం చేస్తాడు. అతడు దోషరహితుడనేది దేవుడే రుజువు చేస్తాడు ఈ లోకానికి. కాబట్టి అతన్ని నానా హింసలకు గురి చేసే ప్రత్యర్థులు నాశనాన్ని సవిచూస్తారు. కానీ తాను మాత్రం అక్షయంగా నిలిచిపోతాడు. చిట్ట చివరి విజయం అతనిదే. కాబట్టి ఆ సేవకుడు ఇట్లు పలికాడు, నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలచినచో అతడు నేనునో కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపించగలవాడు ఎవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు అని అతని దృఢ విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇంతకు ఈ విధేయాత్ముడు, వినయవంతుడు, బాధామయ సేవకుడు, సుబోధలందించే ప్రవక్త, బోధించిన దానిని ఆచరణంలో పెట్టే విశ్వాసపాత్రుడు ఎవరు? ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి ఆయన శ్రమల చరిత్రను మనం ఈరోజు ఆలకించటమే కాకుండా దాని మీద భక్తితో ధ్యానం చేద్దాం. యేసు ప్రభు దోషరహితుడై ఉండి కూడా మానవుల రక్షణార్థం ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుందాం. ఆయన శిలువ యాగములోని అంతరార్థాన్ని ఒక్క వాక్యములో చెప్పాలంటే, పాపం చేయటం కన్నా మరణించటమే మానవునికి మేలు అని చెప్పవచ్చు. ఈ భావంతో ఆయన శ్రమలను గూర్చి కొంత పరిశీలన చేద్దాం. యేసు ప్రభు గురించి లోకా సువార్తకారుడు వ్రాసిన శ్రమల చరిత్రలో అతడు ప్రధానంగా యేసుక్రీస్తు శిలువ శ్రమలు అనుభవించింది ఇతరుల కోసం అనేది రుజువు చేశాడు. దైవతనయుడు, జగద్రక్షకుడు, శక్తి సంపన్నుడు అయిన యేసు ఒక నీచుడు అనుభవించవలసిన శ్రమలను ఎందుకు అనుభవించాడు? హీనాతిహీనమైన స్థాయిని ఎందుకు అంగీకరించాడు? మనము శ్రమలు ఎందుకు అనుభవించాలి అనే ప్రశ్నలు సహజంగా కలుగుతూ ఉంటాయి. మనం ఎందుకు శ్రమలను అనుభవిస్తున్నామో మనకే అర్థం కాదు. అవును, శ్రమల అంతరార్థాన్ని గ్రహించటం మానవ మాతృలకు అతీతమైన అంశం. అయినా పునీత లోకా చెప్పిన అంశాలను క్రమంగా తిలకించి చూద్దాం. ముందుగా లోకా వర్ణన ప్రకారం యేసు శ్రమలను అనుభవించింది తన కొరకు కాదు, కానీ ఆయన హృదయం ప్రేమించిన వారి కోసం ఆయన కఠోరమైన శ్రమలను అంగీకరించాడు. తానెవరిపైనైతే జాలిపడ్డాడో, ఎవరినైతే గాఢంగా ప్రేమించి అభిమానించాడో వారి కొరకు, వారి స్థానములో ఆయన శ్రమలు పొందాడు, వారిని రక్షించుకోదలిచాడు. ఎవరు ఇంతకు వారు? వారే సర్వ ప్రజలు. దీనిని బట్టి
శ్రమలనే సిలువను ఎలా మోయాలో, ఇతరులకు ఏ విధంగా తోడ్పడాలో అనే అంశాన్ని క్రీస్తు మనకు సుబోధకం చేస్తూ ఉన్నాడు. ఆయన శ్రమలు ఇతరుల కోసమే. రెండవ అంశం, మనకు కష్టాలు, పరీక్షలు ఎదురైనప్పుడు వాటిని గురించి ఇరుగు పొరుగు వారికి చెప్పి ఊరట పొందుతాం. వారి సానుభూతిని, సహకారాన్ని, ప్రోత్సాహాన్ని పొందటానికి అలా చేస్తాం. కానీ యేసు ప్రభువు అలా చేయలేదు. గెత్సెమని తోపులో యేసు ఒంటరిగానే దుఃఖభరితుడై వేదనను అనుభవించాడు. కొద్ది క్షణాల తరువాత తాను పొందవలసిన శిలువ శ్రమలను గురించి తలంచినప్పుడు ఆయన దేహాత్మలు చలించిపోయాయి. ప్రజలు, ఆయన సొంత శిష్యులు ఆయన్ని పరాజితునిగా భావిస్తారనే తలంపు ఆయన్ని కలవరపరచింది. చెమట రక్త బిందువుల్లాగా మారినట్లుగా నేలపై జారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు శిష్యులు గాఢ నిద్రలో ఉన్నారు. ఆయన అనుభవించిన ఆవేదనను వారు చూడనే లేదు. అయినా ప్రభువు వారి నుండి ఎలాంటి ఓదార్పును కోరుకోలేదు. పైగా శోకతప్తులై వారు నిద్రపోతున్నారులే అనుకొన్నాడు. వారిని నిందించలేదు. మేల్కొలిపి వారి మూలంగా ఊరట పొందాలని ఆశించలేదు. కానీ సుదీర్ఘ ప్రార్థన చేశాడు. ప్రార్థన మూలంగానే ఆయన ఆత్మధైర్యాన్ని పొందాడు. ప్రార్థనా బలం అంత గొప్పది. కనుకనే శోధనలో పడకుండా మీరును ప్రార్థించండి అని ఆయన శిష్యుల్ని మున్ముందుగానే మందలించాడు. ఆ ప్రకారమే ఆయనకు కలిగిన ఆ శోధనలో ప్రార్థననే ఆధారం చేసుకొన్నాడు, ఆయుధంగా వాడుకొన్నాడు. ప్రార్థన ద్వారానే దైవ బలాన్ని పొందాడు. మనము ప్రార్థన మూలంగానే మన కష్టాలను, పరీక్షలను ఎదుర్కొనాలి. మనపై జాలి దలచని వారిని కూడా సుహృద్భావంతో అర్థం చేసుకోవాలి. మూడవది, యోధా వచ్చాడు. స్నేహితునిలాగానే ముద్దు పెట్టుకొన్నాడు. ఆ ముద్దుతోనే క్రీస్తును శత్రువులకు అప్పగించాడు యోధా. ఇది యేసు హృదయాన్ని బాగా గాయపరచి ఉంటుంది. ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపి ఆయన ఏరికోరి ఎన్నుకొన్న శిష్యుడే యోధా. అలాంటి శిష్యుడు ఇలా మోసగించటం చూచినప్పుడు ఆయన హృదయం రంపపు కోతకు గురి అయి ఉంటుంది. అయినా ప్రభువు ఆ క్షణములో కూడా యోధాను గురించే ఆలోచించాడు గాని తనను గురించి తాను యోచించలేదు. యోధా మనుష్య కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని శత్రువులకు పట్టి ఇస్తున్నావా అంటూ యోధాపై జాలిపడ్డాడు. అయ్యో యోధా, నీ హృదయం ఇంత కఠినంగా మారినందుకు నీ కోసం నేను చింతిస్తున్నాను యోధా అన్నాడు. అనే భావాన్ని స్ఫురింపచేశాడు ప్రభువు. దుష్టుని శోధనకు లొంగిపోయి కాసుల కోసం సొంత గురువునే అమ్మివేసిన నీ కొరకు నా హృదయం భారంతో కృంగిపోతుంది యోధా అని కనికరపడ్డాడు ప్రభువు. ఇలాంటి పాపానికి ఒడిగట్టకు. ఈ క్షణంలోనైనా మనస్సు మార్చుకొని నన్ను శత్రువులకు పట్టి ఇవ్వకు. నిన్ను నిరాశకు, ఆత్మహత్యకు గురిచేసే ఈ ఘాతుకాన్ని మానుకో యోధా. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు యోధా అంటూ ప్రభువు హెచ్చరించాడు. యోధాలో మార్పు తేవాలని ఆశించాడు. పరివర్తనం కలిగించాలని ఆకాంక్షించాడు. కనువిప్పు కలిగించే మాటలతో మందలించాడు. యోధా ఆయన మాటలు విననే లేదు. ఆయన సలహాను పాటించలేదు. మరొక్కసారి ఆయన్ని ఘోరంగా అవమానిస్తూ ముద్దు పెట్టుకొన్నాడు. పాపం కట్టుకొన్నాడు. తాను ప్రేమించి ఎన్నుకొన్న శిష్యుడు అంతటి ఘోరకృత్యానికి పాల్పడటం కన్నులారా చూచిన ప్రభువు హృదయం అక్కడికక్కడే బ్రద్దలై ఉంటుంది. యోధా గురించి ఆ హృదయం తప్తమైపోయింది. 4వ అంశం, యేసు శిష్యుల్లో కొందరు సాహసవంతులు ఉన్నారు. తమ గురువును
రక్షించాలనే తలంపుతో, ప్రభు, వీరిని నరికివేయమంటారా అని ప్రశ్నించారు. ఉద్రేకపరుడైన పేతురు అప్పటికే కత్తిదూసి ప్రధాన యాజకుడి దాసుణ్ణి కొట్టి అతడి కుడి చెవి నరికి వేశాడు. ఆ క్షణంలో కూడా యేసు తన రక్షణ కొరకు ప్రయత్నించలేదు. పైపెచ్చు తన శిష్యుణ్ణి మందలించాడు. అర్చకుడి వద్ద సేవకుడిగా పనిచేస్తున్న వాడి చెవిని అతికించి శత్రువుకే మేలు చేశాడు క్రీస్తు. ఆపదలో చిక్కుకొని కూడా సాటి మనిషిని గూర్చి ఆలోచించటం, వారికి మేలు చేయటం ఆయన మానుకోలేదు. ఆయన ఎంత అవమానానికి దుఃఖానికి గురి అయ్యాడో అన్నది ఆయనకు ప్రధానం కాదు. కానీ ఇతరులను అవమానం నుండి, దుఃఖం నుండి విడుదల చేయాలన్నదే ఆయన హృదయ వాంఛ. ఆయన ప్రజల సంక్షేమం కర్త, పాపుల విమోచన భర్త. 5వది, యేసును యూదులు బాధించారు, రోమియులు బంధించారు. ప్రముఖ యాజకుని ఇంటిలోనికి తీసుకొని వెళ్ళారు. పేతురు కూడా వెళ్ళాడు. దూరంగా ఆయన్ని వెంబడించాడు. సేవకుడి చెవిని తెగ నరికినందుకు అతన్ని గుర్తుపట్టి బంధించే అవకాశం ఉన్నా సాహసించి పేతురు వెళ్ళాడు. ఆవరణం చేరుకొన్నాడు. ఇంతలో ఒక దాసి అతన్ని పరీక్షించి చూచింది, గుర్తుపట్టింది కూడా. నీ వాయనలో ఉన్నవాడవే గదా అంది. నేనాయన్ని ఎరుగను తల్లి అన్నాడు. అంతే, కోడి కూసింది. అప్పుడు ప్రభువు పేతురు వైపు తిరిగి సూటిగా చూచాడు. కాని పల్లెత్తి మాట కూడా అనలేదు. పేతురును సిగ్గుపరచలేదు. కనికరంతో చూచాడు. హృదయాన్ని కరిగించే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనా ఫలితంగానే పేతురులో పరివర్తనం కలిగింది. చిన్న పిల్లవాడులా వెక్కి ఏడ్చాడు పేతురు. ఆ ఏడుపు మూలంగా కారిన జలంతోనే తన పాపాన్ని కడిగివేసుకున్నాడు పేతురు. అవును, అతడి దుఃఖం పశ్చాత్తాపంతో నిండిన దుఃఖం. అతడి ఏడుపు పాప పరిహారం కొరకు తపించిన మనోవేదనం. కనుకనే ఆ క్షణములో కూడా ప్రభువు తనకు కలిగిన బాధను గూర్చి కాక శిష్యుని పాప క్షమను గూర్చి తలంచాడు. శిష్యుణ్ణి శుద్ధి చేయటానికి ప్రయత్నించాడు. పేతురులో మార్పు తెచ్చాడు. పేతురు పశ్చాత్తప్తుడై క్షమను పొందగలిగాడు. 6వ అంశం, పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. ఆయన్ని సిలువ వేసి చంపటానికి అనుమతించాడు. ఆ తీర్పు ప్రకారమే యేసు సిలువ కొయ్యను మోస్తూ కల్వరి కొండను కష్టాతి కష్టంగా అధిరోహిస్తూ ఉన్నాడు. అడుగు తీసి అడుగు వేయలేక తడబడి పడిపోతూ ఉన్నాడు. నేలపై పడినప్పుడు అదురుపాటు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇదంతా చూచిన స్త్రీలు నెత్తి నోరు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఆ సమయంలో కూడా క్రీస్తు సొంత సుఖాన్ని, ఊరటను కోరుకోలేదు. కానీ రాబోయే కాలంలో వారు పొందబోయే బాధలను, నాశనాన్ని గురించి యోచించాడు. వారు వారి బిడ్డలు దైవ శాసనాలను ఉల్లంఘించటం వల్ల పొందే నాశనం గూర్చి తలంచాడు. ఆ విషయాన్ని గురించి వారిని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మించింది లేదు. ఈ చివరి క్షణాల్లోనైనా మీ బుద్ధులు మారి దేవుని శాసనాలు పాటిస్తే అదే మీకు క్షేమకరం అన్నాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలు, పాలియని స్తనాలు ధన్యమైనవి అని ప్రజలు చెప్పుకునే రోజులు వస్తాయి అని వారిని గురించే, వారి పిల్లల భవిష్యత్తును గురించే ఆయన బాధపడ్డాడు. 7వ అంశం, క్రీస్తు పడుతూ లేస్తూ కొన ఊపిరితో కల్వరి కొండ కోనకు చేరుకొన్నాడు. అక్కడ ఆయన్ని చీలలతో సిలువకు అంటగొట్టారు. 2 దొంగలను కూడా ఆయనకు ఇరుప్రక్కల సిలువ వేశారు. సిలువపై వేలాడుతూ దుర్భరమైన బాధను, అవమానాన్ని అనుభవిస్తూ ఉండగా హేళనకరమైన మాటలతో విక్కిరించారు. అలాంటి పరిస్థితిలో వేరొక మానవుడైతే
ఆగ్రహంతో మండిపోయేవాడే. కాని క్రీస్తు తన బాధనంతా మరచిపోయినట్టుగాను, తన బాధలు తనను బాధించలేవు అన్నట్టు ఆయన శత్రువుల కోసం ప్రార్థించాడు. తండ్రి, వీరు చేస్తున్నదేమిటో వీరికి తెలియదు, కనుక వీరిని క్షమించు అంటూ విజ్ఞాపనం చేశాడు. ఇంతకంటే సాహసోపేతమైన క్రియ అంటూ మరొకటి ఉందా? ఈయన వీర కారుణ్యం కంటే మించిన కారుణ్యం వేరొకటి ఉందా? వీరాధి వీరుడు, మహావీరుడు అంటే ఈ క్రీస్తు కాదా? 8వ విషయం, యేసునకు కుడివైపున ఒక నేరస్తుణ్ణి, ఎడమ వైపున ఇంకొక నేరస్తుణ్ణి సిలువ వేశారు. ఇద్దరు దొంగలే, ఇద్దరు పాపాత్ములే, ఇద్దరు ఘోర నేరాలు చేసిన వారే. అయినా వారిలో ఒకడు దేవుణ్ణి దూషించాడు, తనకు కలిగిన శిక్షను శపించుకొన్నాడు. మరొకడు తన దోషాన్ని అంగీకరించాడు, తగిన శిక్షని అనుభవిస్తున్నాను అనుకున్నాడు, కనుక వినయంతో క్షమను కోరుకొన్నాడు. ఆ సమయంలో కూడా యేసు పశ్చాత్తాప్తుడైన ఆ దొంగను క్షమించాడు. ఈరోజే నీవు నాతో పాటు మోక్షంలో ఉంటావు అని హామీ ఇచ్చాడు. 9వ విషయం, ఈ విధంగా యేసు ఆయన శ్రమలన్నీ ఇతరుల కొరకే అన్న తలంపుతో శిలువ బాధలు భరించాడు. ఆ బాధల సమయంలో తనను గురించి కాక తానెవరి కొరకు ఆ యాగాన్ని కొనసాగించాడో వారి రక్షణాన్నే గురించి ఆలోచించాడు. తండ్రి ఆయన్ని విడిచిపెట్టాడేమోననే తలంపు కలిగినా, శిష్యులు మిత్రులు ఆయన్ని విడిచిపెట్టి పారిపోయినా ఆయన మాత్రం ఇతరుల కోసమే అన్నీ భరించాడు. చివరకు ఎంతో ఊరటతో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ప్రార్థించాడు. ప్రాణం విడిచాడు. ఆయన మరణం అనేకుల రక్షణం అనే విషయం ఆయనకు తెలుసు గనుక మరణ గడియలో ఆయన ఎంతో తృప్తిని పొందాడు. కనుక ఈనాటి మాట ఇది, మన స్వభావానికి విరుద్ధమైన శ్రమలను క్రీస్తు అనుభవించాడు. ఆయన మార్గములో మనము శ్రమలు అనుభవించి ఇతరులకు ఊరటను కలిగించుదాం.